సమాజంలో మంచిగా ప్రవర్తిస్తూ ఎలాంటి చెడుదారులను పట్టకుండా తీరు మార్చుకుంటే తాము ఎలాంటి చర్యలు తీసుకోమని, అలా కాకుండా రౌడీయిజం చలాయించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బుచ్చిరెడ్డిపాలెం సీఐ పి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లు, అనుమానాస్పద వ్యక్తులతో ఆయన మాట్లాడారు. మండలంలో మొత్తం 66 మంది సమాజంలో తీవ్ర అలజడి సృష్టించేవారుగా నమోదై ఉండటం చాలా బాధాకరమని అన్నారు. అవివాహితులై రౌడీ షీట్ ఉన్నట్లయితే వివాహాలు కావని, ఎవరు అమ్మాయిని ఇచ్చేందుకు ముందుకు రారని అన్నారు. వివాహమైన వారు రౌడీ షీటర్లుగా ఉంటే సమాజం ఆ కుటుంబాన్ని మొత్తం వెలివేసినట్లుగా చూస్తుందని, తద్వారా సమాజంలో మీరు ఉన్నా లేనట్లేనని ఆయన హెచ్చరించారు. సమాజంలో అలజడి సృష్టించే వారు కూడా ఇందుకు మినహాయింపు కాదని, ఇకనైనా పద్ధతి మార్చుకుని సమాజంలో అందరితో కలిసి జీవించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎస్ఐ సంతోష్ రెడ్డి కూడా పాలు పోస్తే వస్తాయ అందరిలో కూడా రక్తమే వస్తుంది. అందరం హ్యూమన్ బీయింగ్స్ అంటే మానవులమే. కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల, మన చుట్టూ ఉన్న ప్రభావం వల్ల, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వల్ల, మరి ముఖ్యంగా స్వవాస దోషం వల్ల మీరు ఈ విధంగా ఈ యొక్క స్థితిలోకి రావడం జరిగింది. నేను పుట్టంగానే సీఐని అవ్వలేదు, ఆయన పుట్టంగానే ఎస్ఐ అవ్వలేదు, అది నేను కానిస్టేబుల్ అవ్వలేదు. ఓకేనా? ఉన్నటువంటి అవకాశాలని ఉపయోగించుకుంటే ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో మేము కూడా కష్టపడి పనిచేసి చట్ట ప్రకారంగా పనిచేసి మేము ఉద్యోగం సంపాదించుకుని ఈరోజు ఈ విధంగా ఉన్నాము. కానీ మీకు ఉన్నటువంటి అవలక్షణాల వల్ల, మీరు పెరిగినటువంటి వాతావరణం, మీ ఫ్రెండ్స్ వల్ల మీరు ఈరోజు ఈ దుస్థితి ఏర్పడింది. దీనివల్ల ఎంత సఫర్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు. మీరు సఫర్ అయ్యేది కాకుండా మీ భార్యని రౌడీ షీటర్ పెళ్ళమంటారు, మీ భార్యని దొంగ పెళ్ళమంటారు, మీ పిల్లల్ని వీడు పెళ్ళిళ్ళు కూడా నాకు తెలుసు. మీ మానకు రౌడీ షీట్ ఉన్నదిగా, అమ్మో నా కొడుకు దొంగ రౌడీ, నా కొడుకు వాడి పెళ్ళిస్తే నా పిల్లల్ని చేసుకుంటే మా అల్లుని మా ఆవని చంపుతాడు, లేకపోతే కొడుకుని తిని, ఆ విధంగా మీ భార్య, మీకు పుట్టిన పిల్లలు, మీ బంధువులు, మీ అందరినీ కూడా హేళనగానే చూస్తారు. అది జరుగుతుంది. అవునా? వాస్తవం నేను చెప్పేది. సరే, జరిగింది, జరిగిపోయింది. ఇక జరగాల్సింది ఏమి ఉండాలనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాము, దారిలో ముళ్ళు ఉన్నాయి రోడ్డు మీద. ఆ ముళ్ళు తొక్కుంటే వెళ్తామా? పక్కకి వెళ్తాం కదా. మీరు వెళ్ళిన దారి ముళ్ళదారి. ఆ ముళ్ళదారిలోని మళ్ళా తొక్కుంటే వెళ్ళి ఇదే బాధపడతారా? ఈ దారిని వీడి పక్కకి వెళ్తారనేది మీ మీదే మీకే వదిలేస్తుంది. మానవులుగా తప్పు చేస్తాం. నేనేం దేవుడు కాదు, నువ్వేం దేవుడు కాదు, ఎవరో దేవుడు కాదు, అందరూ తప్పులు చేస్తాం. ఈ తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవటం వల్ల మనం సమాజంలో ఏ విధంగా ఉంటామనేది మీకు తెలుసుకోవాలి. స్వతహాగా మానవుల్లో కొన్ని లక్షణాలు ఉంటాయి. అంటే కొంతమంది స్మూత్గా మాట్లాడరు, కొంత బాడీ ఏమైనా లెక్కేస్తారు. అది ఏంటంటే మన చుట్టూ చెప్పాను కదా, ప్రభావం వల్ల, మన తల్లిదండ్రుల వల్ల ఇవన్నీ వస్తాయి. జరిగింది జరిగిపోయింది. మీరందరూ కూడా జరిగిన దాన్ని మనల్ని చేసుకుని ఇటువంటిది జరగకూడదు, నేను సమాజంలో మంచిగా బతకాలి, నా ఫ్యామిలీ పిల్లలు ఎక్కడున్నానే బాగుండాలి అనేటువంటి దృక్పథాన్ని మీరు అలవర్చుకోవాలి ఫస్ట్. తర్వాత మీ అందరూ కూడా ఎవరి మీద కేసులు లేకుండా, ఒక కేసులు నడుస్తుంది కొట్టేసి లాంగ్ టర్మ్ అయి ఉండి ఎవరైనా మంచి ప్రవర్తన ఉంటే మేము డిఎస్పీ గారి ద్వారా ఎస్పీ గారు చెప్పి ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, సీటు క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం, చేపిస్తాం 100%. మీలో మార్పు రావాలి. అర్థమైందా? రౌడీ అని ఫీలింగ్ ఉన్నాడు. ఇలా చూశాను, మా ఎస్ఐ గారు అక్కడ రమ్మన్నారు. ఆడకొచ్చి మళ్ళీ ముగ్గురితో మాట్లాడుతాడు. వాడు ముగ్గురితో మాట్లాడు, ఆడ పక్కన రోడ్డు ఎక్కుతాను, అక్కడ ఆడపిల్ల స్కూల్ చదువుతూ ఉంటాడు. నువ్వేం కొను? ఎరుకల చెట్టి గారు ఏం చేస్తారు? వాస్తవంగా చెట్టి గారు కులస్తులు ఏదో బిజినెస్ చేస్తూ ఉంటారు. పచ్చలు అమ్మటమో, కూరగాయలు అమ్మటమో, గోల్డ్ బిజినెస్ చేస్తాం. వాడి కొడుకు నీతో సవాసం వచ్చేసి వాడి కొడుకు నీతో చేయడు, నువ్వు వాడికి అర్థం వాడు పెట్టుకోవాలి. అదే ఎందుకు వదిలిపెట్టుకుంటా? నన్ను వదిలిపెట్టుకోండి. అదే ఇప్పుడు మన వల్ల సమాజం పాడైంది. ఇక పాడైతే నేను ఊరుకోను. నేనైతే ఊరినే కాదు, మీరు మారాలి. ఓకేనా? మీ వల్ల మీ ఫ్యామిలీ ఎంత పడుతున్నారో వాళ్ళని అడగండి. కూర్చోండి, ఇంటికి వెళ్ళండి, అన్నం తింటూ మీ భార్య పిల్లలను కూర్చోబెట్టుకుని మానసికంగా కూర్చొని ఎందుకు ఏమైనా మీరు నా వల్ల మనం ఎంత బాధపడుతున్నారు సమాజంలో అని వాళ్ళని అడగండి.
వాళ్ళ మాస్టర్ని అడగండి. సరే కొన్ని విషయాల్లో మా మీద తప్పులు చేసి ఇవన్నీ చెప్తా ఉంటాం కావాలి, కానీ ఎవరు కావాలని తప్పులు చేసి ఎవరి మీద పెట్టరు. అందువల్ల ఏదో ఒక చిన్నటువంటి విషయం ఉంటుంది, దాని మీదే పెడతా ఉంటారు. మరి ముఖ్యంగా మీ యొక్క ప్రభుత్వంలో ఇక నుండి మీ అందరి ఫోన్ నెంబర్స్ అన్నీ అందరూ ఇవ్వాలి, ఇప్పుడు ఇవ్వాలి. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫోన్ నెంబర్స్ అన్నీ ఇవ్వాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు ఇవ్వాలి. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ భార్య అది మీది బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా మాకు పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. అది మ్యాండేటరీగా ఇవ్వాలి. మీ ఫోన్ నెంబరు, మీ భార్య ఫోన్ నెంబరు, మీ ఆధార్ కార్డు, మీ ఫ్యామిలీ పర్టికులర్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇవ్వాలి. అదేవిధంగా నేను మీ అందరినీ కూడా లింకప్ చేస్తాను. ఆల్రెడీ కొత్త యాప్స్ వచ్చినాయి. మీ ఫోటోలు అన్నీ పర్సనల్గా ఫోటోలు తీసుకోండి, ఓపెన్ తీసుకొని ముందు వెనక అన్నీ తీసుకోండి, సిస్టమ్లో అప్లోడ్ చేయండి. మీ ఫోటోని మేము తీసుకున్నాం. మీ ఫోటో ఇక్కడ ఫోటో తీసుకున్న యాప్ అప్లోడ్ చేసి ఎక్కడైనా కూడా ఐరాడ్ యాప్లో ఆ ఫోటో కూడా మీ ఫోటోలు